ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ పై సునీల్ గవాస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తనదైన వ్యాఖ్యలతో ట్రోల్ చేశాడు. చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో కూడా హ్యారీ బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. మరోసారి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోల్కతా వేదికగా జరిగిన తొలి టీ20లోనూ హ్యారీ బ్రూక్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే బౌల్డ్ అయినటువంటి విషయం తెలిసిందే. ఏకపక్షంగా ముగిసిన ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తమ బ్యాటింగ్ వైఫల్యానికి పొగమంచే కారణమని హ్యారీ బ్రూక్ తెలిపాడు. రెండో టీ20కి ముందు మీడియాతో మాట్లాడిన హ్యారీ బ్రూక్ కోల్కతాలోని పొగమంచు కారణంగా భారత బౌలర్ల లైన్ లెంగ్త్లను సమర్థవంతంగా అంచనా వేయలేకపోయామని చెప్పాడు. వరుణ్ చక్రవర్తి బంతుల్లో అంచనా వేయడం చాలా కష్టం. దట్టమైన పొగమంచు పరిస్థితిని మరింత కఠినతరం చేస్తుంది. చెన్నైలో రెండో మ్యాచ్లో పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నాం అని బ్రూక్ పేర్కొన్నాడు. రెండో టీ20లోనూ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే హ్యారీ బ్రూక్ క్లీన్ బౌల్డ్ అవడంతో గవాస్కర్ సెటైర్లు పేల్చాడు. అతను అవుట్ అయిన వెంటనే ఇక్కడ స్పష్టమైన వెలుతురుంది, ఎలాంటి పొగమంచు లేదు అని సెటైర్లు పేల్చాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ అయిన విషయాన్ని మరో కామెంటేటర్ రవి శాస్త్రి తెలియజేశాడు. మరోసారి వరుణ్ చక్రవర్తిని అవుట్ చేశాడు. మీకు పొగమంచు అవసరం లేదు, కనబడకుండా బంతి దూసుకెళ్లి వికెట్లను పడేసింది అని రవి శాస్త్రి తనదైన శైలిలో కామెంటరీ చెప్పాడు.